గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్. ఏమీ లేదు, నిన్నటి వరకు ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మీకు సడన్ గా క్రైమ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. అది ఎలాగో తెలుసా? మై సెల్ఫ్ నిన్న డాడీతో మీ సామర్థ్యం గురించి వివరించి రాత్రికి రాత్రి మీకు ప్రమోషన్ వచ్చేలా చేశాను. ఉండండి, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. ఏమండి, ఇంత సంతోషమైన విషయం చెప్పాను కదా, నవ్వుతో ఒక చిన్న థ్యాంక్స్ చెప్పకూడదా? ఇలా చూడు, అనవసరంగా లొడలోడా వాగితే నాకు నచ్చదు. ఇప్పుడు నువ్వు మర్యాదగా బయటకు వెళ్తా లేదా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ చేయి కొంచెం దించుతారా? నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, నాకు అవమానంగా ఉంటుంది. ప్లీజ్. ఇప్పుడు నీకేం కావాలి? చెప్తారు. నిన్న పొద్దున నేను టిఫిన్ తినేటప్పుడు ఇడ్లీకి చట్నీ, చట్నీకి కుర్మా. ప్లీజ్ చేతులెత్తి వేడుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఒక ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాను. మీరు ఇలా సీరియస్ గా కోపంగా మాట్లాడితే నా ఛాలెంజ్ లో నేను ఓడిపోతాను. నీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఛాలెంజ్ చేసి తీసుకొచ్చావు? అదే నిన్న స్ట్రీట్ లో నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పలే, అదే విధంగా మీరు కూడా నన్ను లవ్ చేస్తున్నారని ఎంతో నమ్మకంతో చెప్పేశాను. ఫ్లాబుక్ ఇచ్చి అది ప్రూవ్ చేయడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పగాని ఒక కలవరం కలిగి ఉండాలి. రాత్రంతా నిద్రే లేకుండా ఒకటే కలలమ్మయ్యాం. ఆ కలల్లో మనిద్దరు ఎంతో చనువుగా డ్యూయెట్లని పాడుకుని ఉండాలి. కరెక్టా? మర్యాదగా బయటికి పో. ఆయుష్, నిజంగా మీరు నన్ను లవ్ చేయడంలా? లేదు, బయటికి పో. మీరు నా నవ్వును అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్స్ ముందు నేను అవమానపడకూడదు. దయచేసి మీరింకేమీ అనకుండా ఈ పువ్వులనే తీసుకోండి ప్లీజ్. ఆ టేబుల్ మీద పెట్టుకో. నో 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 నో, చేత్తో తీసుకుంటేనే నా ఫ్రెండ్స్ నమ్ముతారు. ఓకే, మౌనం అంగీకారానికి సూచన. ఏయ్ ఏయ్ ఏ బ్లడీ ఫ్రెండ్స్, అక్కడే ఉంటే కబుర్లు ఇలా చూడండి. అలా చూడండి. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నేను నా మనసు మార్చుకోలేను. గజనీ మొహమ్మద్ లాగా జీవితాంతం దండయాత్ర చేస్తూనే ఉంటాను. మీరే మీ మనసు మార్చుకోవాలి. స్వీట్ డ్రీమ్స్. ఏంటిది? సినిమా వేసి చూస్తే మేమెవరమో ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వే వీరా? ఏమయ్యా రాము, కులాసానా ఏమిటి? మన ఇద్దరి మధ్య పూర్వ పరిచయం ఏమి లేదు. ఇన్స్పెక్టర్ వీరాస్వామిని రాము అని పిలిచానని ఆశ్చర్యపోతున్నావు అంతే కదా? మరేం లేదయ్యా, మన ఇద్దరిది ఒకటే జాతి. నువ్వు జైలుకెళ్ళి వచ్చిన నేరస్తుడివి, నేను బయట స్వతంత్రంగా తిరిగే నేరస్తుడిని. సరే, విషయానికి వస్తున్నాను. నువ్వు ఇన్స్పెక్టర్ గా నటించడం మొదలెట్టినప్పటి నుంచి నాకు అడుగడుగునా అన్ని ఆటంకాలే. అది కాకుండా బోలెడు డబ్బు కూడా నష్టం వచ్చింది. ఇప్పుడేగా నీకు ప్రమోషన్ వచ్చింది. ఇక మీద నీ ద్వారా నీ పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకుంటాను. నీ ఆఫీస్ ముందు నా కారు ఉంది, అందులో ఎక్కి తిన్నగా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకు. తర్వాత నేను కమిషనర్కి ఫోన్ చేసి నువ్వు వీరస్వామి కాదు రాము అని చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు జైల్లోనే మీట్ అవ్వాలి. టైం అయింది. పైకి తోడు. వద్దయ్య గారు, వద్దయ్య గారు, అయ్యారు, వద్దు వద్దు. ఏమి డాడీ ఇది? అతిథులు వచ్చే టైంలో అప్సెకంలో పనిచేశారు. బాబు, స్వామి ద్రోహం చేసిన వాళ్ళని అంతం చేయటమే మన వృత్తి ధర్మం. ఏం చేయని వాడు చేశాడే. రై, వాడినైతే సముద్రంలో బారినరా. వారానికి ఒకసారి సముద్రానికి కానుకోవటమే మనకు పరిపాటి అయింది. ఇటు రావయ్యా. బై
నేను విఐపి కాశీనాథ్ని, మా అబ్బాయి ప్రేమ్. ఇలా చూడు, నీ పరిచయాలు నాకు అక్కర్లేదు. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను ఇప్పుడు షూట్ చేసింది నువ్వు చూసావుగా. ఇటువంటి అద్భుతమైన పనులన్నీ నేను చేస్తుంటాను. బ్యాక్గ్రౌండ్ ఆలోచించడం, ఐడియాలు ఇవ్వటం మా పార్ట్నర్ మాస్టర్ బ్రెయిన్. ఆయన రూమ్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏ రావా? మీ పార్ట్నర్ ఇక్కడికి రమ్మను. పార్ట్నర్ ఇక్కడికి రావాలా? మరి చేతిగా నువ్వు వస్తావా రావా? వెయిట్. మిస్టర్ కాశీనాథ్, ఇనుముని ఎంత బలవంతుడుంచినా అది వంగదు. కొంచెం కరిగిస్తేనే వంగుతుంది. ఇతను ఇనుము లాంటి వాడు. సరే, అదేదో మీరే చేయండి. ఇలా చూడరాము, డొంక తిరుగుడు లేకుండా సూటిగా ఓ మాట చెప్తాను. ఎంత నువ్వు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా ప్రజల దృష్టిలో అది కళ్ళుగానే కనిపిస్తుంది. అదే విధంగా కాకి దుస్తులు వేసుకుని నువ్వెన్ని సత్కార్యాలు చేసినా వీరాస్వామి ముసుగులో నువ్వు వాడే నాటకం వల్ల అన్ని వ్యర్థమైపోతాయి. కరెక్టా? అందువల్ల నేను చెప్పేదేమిటంటే, వీరాస్వామిలా నువ్వు నటిస్తూ ఊరికి మంచి కార్యాలు చేసే కంటే నీకు, నాకు, అదే మనిద్దరికీ ఉపయోగపడేలా కొన్ని ఘనకార్యాలు చేయాలనే నిన్ను పట్టి తీసుకురమ్మన్నాను. ఒకవేళ నువ్వు ఈ ఐడియాకి ఒప్పుకోలేదనుకో. తొందరపడకు కాశీనాథ్, అతను ఒప్పుకోను అని చెప్పలేదే. ఒకవేళ చెప్పాడే అనుకోండి, మనం చెయ్యబోయేదేంటో చెప్పాలి కదా. నువ్వు చెప్పు నాన్న. మరేం లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లేలోగా వీరాస్వామిని మేము క్లోజ్ చేసేస్తాం. ఇంతకాలం అతను పోస్ట్ మాత్రమే అనుభవిస్తున్నావు, ఇప్పుడు అతని భార్యను కూడా అనుభవించాలన్న దురుద్దేశంతో నువ్వే వాడిని క్లోజ్ చేసేసావని కమిషనర్ కు ఫోన్ చేస్తాం. అప్పుడు నీ గతి అధోగతి. రాము, ఇలా చూడు, మురిగే కుక్క ఎప్పుడు కరవదు. అది మాత్రమే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని చంపి మీరెవరంత సులభంగా తప్పించుకోలేరు. రాము, మేం మురిగే కుక్కలం కాదు, కరిచి కండలు పీకే వేట కుక్కలం. నువ్వు మర్యాదగా ఈ నిమిషం నుంచి మాలో ఒకడిగా ఉంటే ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటాడు, లేదా సముద్రంలోకి పోతాడు. ఏమంటావు? ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంతసేపు నాయనమ్మ నాయనమ్మ అని నా చెంగు పట్టుకుని వదిలేదు తండ్రి. ఏడవద్దమ్మా, నీ మనవడు వచ్చేస్తాడమ్మా. రై, ఇల్లొచ్చింది, దిగిపో. నేను నీకు లాలీపాప్ తీసుకొస్తా పో. లాలిపప్పు ఉందిగా. సరే, ఐస్ క్రీమ్ తీసుకొస్తా పోరా. సరే. పందిళ్ళు కట్టాలి, మూడు ముళ్ళు తాళి కట్టే సమయం వచ్చింది. ఊరి వాడ కలిసి పూల మాల వేసింది. మావా పిల్ల నీవు. ఏమిటండి అబ్బాయి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటో రెండేళ్ళు చూపిస్తున్నా? నాకు ఇద్దరు నాన్నలు. ఏమిటి అబ్బాయి ఇద్దరు నాన్నలు అంటున్నాడు? పిల్లలు సాధారణంగా అబద్ధం చెప్పరు. అవునవును, ఇందులో ఏదో కిట్టుకుంది. విన్నావటే, గంటకో చీర మార్చుకుని షోకులు చేసుకుని తిరుగుతాం. ఇప్పుడంతా ఏమంటున్నారో చూడు. షోకులు చేసుకుంటారు వాళ్ళంటే మీరు కూడా నవ్వుతారా? రేపటి తైలరారా ఏంటి? నీ తీరు మాత్రమేగా నాన్న? కాదు, నాకు ఇద్దరు నాన్నలు. కాదు చిరు పాప, దెర్ ఇస్ ఎ మ్యాటర్. ఇన్నాళ్ళుగా నేను నీ దగ్గర దాచిపెట్టిన మ్యాటర్ ఈరోజు చెప్తాను. కమ్ కమ్ ఇన్ సైడ్.